శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేని పేరండి. సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చిన్నగా ఒక ఫ్లోర్లో స్టార్ట్ అయ్యి 25,000 ఎస్ఎఫ్టీ ఫ్లోర్ బిల్డింగ్ ఓవర్ బిల్డింగ్లో మనం మీటింగ్ చేసుకోబోతున్నాం. బ్రోచర్ లాంచింగ్ కూడా చేసుకోబోతున్నాం. మనకు ఫంక్షన్ హాల్లో ఉన్నట్టే ఉందండి. నాకైతే ఫంక్షన్ హాల్లో మనం ఈవెంట్ చేసుకున్నట్టే ఉంది. ఇంత తక్కువ సమయంలోనే మనం ఎంతగా అభివృద్ధి చెందామంటే దాని వెనకాల ఎంతో కృషి పట్టుదల మన చైర్మన్ గారు ఎంతో పడ్డారు. ఈ ఆఫీస్ ఎక్కడ పెడితే బాగుంటుందని ఎన్నోసార్లు సార్తో పాటు నేను తిరగడం జరిగింది. కనీసం ఒక 100 బిల్డింగ్లు తిరిగానండి. పార్కింగ్ ప్రాబ్లం రాకూడదని, ప్లస్ మన అసోసియేట్లో కూడా అందుబాటులో ఉండాలని, బస్ ఫెసిలిటీ బాగుండాలని, సిటీ నుంచి రావాలంటే కూడా మెట్రో కనెక్టివిటీ ఇక్కడ బాగుంటుంది. ఫస్ట్ మన బిల్డింగ్ అండి. ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ మందే. ఇప్పుడు చూసారా, కనీసం దగ్గర 100 బిల్డింగ్ల పైన అయినాయి. నేను సారదాయని మెచ్చుకోవచ్చు. ఎక్కడ చూసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఏదైనా నెగిటివ్ మాట్లాడుతూ పోరు, ఖచ్చితంగా అవుతుంది, చెయ్యాలి అనుకుంటే అవుతుందని ఎప్పుడు భరోసా చెప్తూ ఉంటారు. నేను సార్ని ఆటోమేటిక్గా ఫాలో అవుతూ ఉంటాను. నేను ఓన్గా టీంతో కాకుండా ఓన్గా చేయడానికి కూడా నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ బుకింగ్, ఫస్ట్ సేల్స్ నేను ఇవ్వడం జరిగింది. మన లీడర్స్ అందరూ కూడా సార్ క్యాబినెట్ పిలిచి లీడర్స్ అందరూ కూడా ఒక్కటే ప్లాట్ని ఇచ్చారు. ఇంకా సార్ చెప్పారు టీం ద్వారా చేయాలి, నువ్వు చేయొద్దని చెప్పినారు. ఇంకా ఆల్రెడీ నాకు ఆల్రెడీ 2-3 బుకింగ్స్ పైప్ లైన్లో ఉన్నాయి. సార్ పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా బుక్ చేస్తాను. టీం ద్వారా కూడా నేను ఒకటే గోల్ పెట్టుకున్నాను. చాలామంది చాలా గోల్స్ పెట్టుకుంటారు. నేను ఒకటే పెట్టుకున్నా, సార్ ఎక్కడన్నా వెంచర్ చేస్తే నేను ఓన్గా అయినా కానీ ప్లస్ టీం ద్వారా అయినా సరే నేను ఒక్కడే క్లోజ్ చేయాలి ఏదన్నా ఒకటి వెంచర్ అని. వెంచర్ మొత్తం నేను ఒక్కడే చేయాలని. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది లీడర్స్ నాకు కాల్ చేస్తూ ఉన్నారు, మీరు బిజినెస్ ఎలా చేస్తున్నారని. నేను ఒకటే చెప్పిన, సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటేనే బెస్ట్ ప్రైస్ ఇస్తుంది కంపెనీ అని. ప్రైమ్ లొకేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్, డెవలప్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి మౌత్ పబ్లిసిటీ మనకు అక్కడ ఏ హీరోతో కానీ హీరోయిన్స్తో కానీ మనం ఎక్కడ కూడా పబ్లిసిటీ మనం ఎక్కడ చేయటం లేదు. మన ఓన్ పబ్లిసిటీ, కస్టమర్ రిఫరెన్స్ ద్వారానే మనం ఎక్కువ మార్కెట్లోకి వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే ఎవరైనా ఒక వ్యక్తి, నేను టీంకి ఒక్కటే చెప్తా ఉంటా, ఒక వ్యక్తి పరిచయం అయితే ఆయన కస్టమర్ అవుతాడా, లేదంటే నీతో జాయిన్ చేసుకుని బిజినెస్ చేపిస్తావా, దానికి పనికిరాడంటే ఆయన ద్వారా సేల్స్ తెచ్చుకుంటారా లేదంటే టీం తెచ్చుకుంటారని. మనం ప్రతి మనిషి 2 కళ్ళు కూడా ఒకటి చెప్తాం, ఒకటి కస్టమర్, ఒకటి అసోసియేట్ అని. ఎప్పుడైనా కానీ మనం ఓన్ చేయకుండా టీం ద్వారా బిల్డ్ చేసుకుంటే ఒక రేంజ్లో ఒక స్థాయిలో ఉంటామని మనస్ఫూర్తిగా నమ్ముతానండి నేను. మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటానండి. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి జీవితాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 35,000 మంది అసోసియేట్లు ఆల్రెడీ మన దగ్గర ఉన్నారు. మన కంపెనీ యొక్క గోల్ ఏంటంటే 1,00,000 మందికి ఉపాధి. 35,000 ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా 35,000 మందిలో మనిషి 3 చేస్తే 1,00,000 దాటిపోతామని, ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేల్స్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు ఓన్ ప్లాటు, ఓన్ కార్లో కంపెనీకి వచ్చే విధంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. అందరికీ ఆల్ ది బెస్ట్.